హరి ఓం నమ శివాయ సాంబాయ సగణాయాధిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ సంవత్సరం మనకి ఉత్తరాయణం మాఘశుద్ధ సప్తమి నాడు ఆదివారం కలిసి వచ్చేటట్టుగా రథసప్తమి పర్వదినము సంభవించింది. రథసప్తమి అంటేనే సూర్య సంబంధమైన దివ్యమైన చక్కటి ఒక దినము. ఆ రథసప్తమి నాడు మనము సూర్యారాధన విశేషముగా చేసి ఆ సూర్యనారాయణ మూర్తి అనుగ్రహాన్ని పొందడమే ముఖ్య కర్తవ్యముగా పెట్టుకోవాలన్నమాట. ఉత్తరాయణం ముందుగా ప్రారంభం అయినా కూడా సూర్య భగవానుడి యొక్క రథచక్రములు ఉత్తరం వైపు తిరుగుతాయి. సూర్య మండలం కాదు, సూర్య భగవానుడి యొక్క రథములు. అది దివ్యమైన ఒక సంఘటన. దానిని రథసప్తమి అంటారు. దీనిలో మన మహాభారతంలో కూడా చక్కటి ధర్మ సూక్ష్మాన్ని గమనించవచ్చు. భీష్మాచార్యులు వారు స్వచ్ఛంద మరణము పొందగలడు అన్న ఒక వరము ఉన్నవాడే. ఆయన ఉత్తరాయణం వరకు శరీరాన్ని నిలిపివేద్దాము, తర్వాత విడుద్దాం అనుకుంటారు. ఉత్తరాయణం వచ్చినా కూడా రథసప్తమి దాటే వరకు వారు శరీరాన్ని నిలిపి ఉంచారన్నమాట. ఎందుకంటే ఉత్తరాయణం వచ్చినా కూడా సూర్య భగవానుడి యొక్క రథము మటుకు ఉత్తరం వైపు ఆ దిశకి ప్రయాణం చేసేది మటుకు రథసప్తమి నాడు. దాని తర్వాత వచ్చే అష్టమి నాడే వారు శరీరాన్ని విడిచిపెట్టడము, ఉత్తమ గతుల్ని పొందడము అన్నది మనము మహాభారతంలో ఉన్న ధర్మ సూక్ష్మముగా గమనించవచ్చును. అలాగే సప్తమి అన్నది ఎప్పుడూ కూడా సూర్య సంబంధమైన చక్కటి తిథి. సప్తాశ్వరథమారూఢం అని చెప్పి సూర్యనారాయణమూర్తికి వారి యొక్క రథానికి 7 గుర్రములు ఉంటాయి, లేదా ఒక గుర్రానికే 7 అన్న పేర్లు ఉంటాయని చాలా విచిత్రంగా చెప్తారు. అలాగే 7 రోజులు మనకి ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా సూర్య సంబంధంగానే ఆ 7 గుర్రాలు దాన్ని కూడా ప్రతీకగా మనకి చెప్తూ ఉంటారు. ఈ సూర్యనారాయణుడు అన్నప్పుడు మనం అసావాదిత్యో బ్రహ్మ అంటే ఈ సూర్యుడే బ్రహ్మము, సాక్షాత్ బ్రహ్మము అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగే మన ప్రతి ఒక్కరూ కూడా కనపడే దేవతగా ఆరాధించేది సూర్యుడను, ఆదిత్యుడను. అందుకే ఈ ఆదిత్యుడే మనకి మండుతున్న అగ్నిలింగంలా దర్శనమిస్తూ ఉంటాడనమాట. అలాగే జగన్మాతగా చూస్తే సూర్యమండల మధ్యస్థ అని చెప్పి జగన్మాత కూడా జగన్మాత స్వరూపము ఆ గౌరవర్ణంలో ఉన్న సూర్యుడి యందు మనం దర్శించుకోవచ్చు. సూర్యుడిని సహజంగానే మనము సూర్యనారాయణ మూర్తి అని అంటూ ఉంటాం. ఆదిత్యానాం అహం విష్ణు అని భగవానుడే చెప్పి ఉన్నాడు గీతలో. అందుకని సూర్యనారాయణుడు అని పిలుస్తాం కాబట్టి విష్ణుమూర్తి అవతారంగా కూడా మనం చూస్తాము. అలాగే ఆయన ఎరుపు రంగులో, లోహిత రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆది ఆయనే. కాబట్టి రోజు మొదలవ్వాలంటే ఆది సూర్యుడితోనే కాబట్టి గణపతిగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము. అన్ని దిక్కుల అంటే 4 దిక్కులు పైన ఊర్ధ్వమూలము, అధోమూలము, అన్ని దిక్కుల 6 దిక్కులా కూడా ఆయన తేజస్సు ప్రసరణ చెందుతూ ఉంటుంది. కాబట్టి కుమారస్వామి వలె 6 ముఖాలుగా ఉన్నాయని కూడా చక్కటి భావన చేస్తే షణ్మతాలను కూడా ఈ కనపడే ఒక సూర్యనారాయణుల్లో మనం చక్కగా దర్శనము చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఆదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం అని చెప్పి ఆదిత్యుడనై నేను ఈ జగత్ అంతటిని ప్రకాశింపజేస్తున్నాను అని భగవానుడు గీతలో చెప్పాడనమాట. అందుకు ప్రత్యక్షంగా సూర్యుడిని ఆరాధించడం అన్నది మన సనాతన ధర్మంలో చాలా విశేషముగా చెప్పబడి ఉంది. అందరికీ తెలిసిందే, సూర్య నమస్కారములతో ప్రారంభమవుతూ ఉంటాయి మనకి. ఎందుకంటే నమస్కార ప్రియుడు సూర్యుడనమాట. చక్కగా నమస్కారములు చేస్తూ ఉండాలి. అలాగే అర్ఘ్యము కూడా ఇవ్వడం అన్నది ప్రధానముగా చెప్పబడుతూ ఉంది. ఈ రథసప్తమి నాడు ఎలా జరుపుకోవాలంటే సర్వులు కూడా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి సాధ్యమైతే 7 జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు ఎన్ని ఉంటే అని, కొన్ని తక్కువ సంఖ్యలో ఉన్న జిల్లేడు ఆకు ప్రధానము, దాన్ని శిరస్సు అందు పెట్టుకొని భగవన్నామస్మరణ చేస్తూ సర్వ పాపములు పోయి ఆరోగ్యము, శరీర పటుత్వము, బుద్ధి బలము మనకి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో లభించాలి అన్న భావన చేస్తూ చక్కగా స్నానాన్ని చేయాలన్నమాట. సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు పఠించే శ్లోకం: యద్య జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి. ఇవి మనము జిల్లేడాకులు, రేగిపళ్ళు కూడా తల మీద ఉంచుకొని ఈ
శ్లోకాన్ని పఠించినంత మాత్రాన 7 జన్మల నుండి మనకు ఉన్న పాపాలు అవి హరిస్తాయి, అలాగే సర్వ రోగములు కూడా హరిస్తాయి అని దీని అర్థం. అయితే సూర్యుడి యొక్క తేజస్సు, శక్తి, అదృశ్యమైన శక్తి ఆ రోజున జిల్లేడు ఆకులో వెళ్తుంది అని శాస్త్రము చెప్తుంది. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాము. తర్వాత సూర్యుడికి మనం ఇంటి ముందు కూడా సూర్య రథాన్ని ముగ్గుగా వేసి అది ఉత్తర దిశలో ప్రయాణం చేస్తున్నట్టు మనము దాన్ని ఒక రథాన్ని ఇంకో రథానికి కలుపుతూ కూడా ఆ వీధి వాళ్ళందరూ కూడా చక్కగా అలా కూడా రంగులతో అలంకరణ చేస్తూ ఈ రథసప్తమి నాడు వారు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంటిలో కూడా పూజా మందిరంలో చిక్కుడు కాయలతో, చిక్కుడు ఆకులతో కలిపిన ఒక సూర్య రథాన్ని మనం తయారు చేసి సూర్యుడిగా భావించి దాని యందు కూడా మనం పుష్పములు అవి సమర్పిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే అర్ఘ్య ప్రదానము చెయ్యాలన్నమాట. ఏమిటి అంటే ఒక చక్కటి రాగి పాత్ర, ఎందుకంటే ఈ తామ్రములో రాగిలో పూజ చేయడము, రాగి పాత్రల్ని వాడడం అన్నది సూర్య ప్రీతికరంగా మనం చెప్తూ ఉంటారు. అందుకని దాని యందు జలమును తీసుకొని, ఎరుపు రంగు సూర్యుడికి ప్రీతికరం కాబట్టి ఎరుపు వస్త్రములు, ఎరుపు పువ్వులు, అలాగే ఎర్రటి అక్షతలు, ఎర్రటి చందనము కలిపిన నీళ్లు సాధ్యంత వరకు ఎన్ని ఉంటే అన్ని వాటిల్లో కలిపి సూర్యుడికి అర్ఘ్యముని చక్కగా నుంచొని ఇవ్వడం ప్రధానము, లేదా మోకాళ్ళ మీద కూర్చొని ఇవ్వడం కూడా ప్రధానమే. ఇలా చేతులు పట్టుకొని నుదిటి వరకు తీసుకుని ఒక 3 సార్లైనా కూడా సూర్య భగవానుడికి మనం అర్ఘ్యము ఇవ్వాలి. ఏ మంత్రము అంటే చక్కటి స్తోత్ర రూపంలోనే పెద్దలు ఎన్నో అందించారన్నమాట. సూర్యుడినే పరబ్రహ్మముగా చెప్పబడే ఒక చక్కటి స్తోత్రం ఉంది. అదే నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మని అని త్రిమూర్త్యాత్మకుడైన, సృష్టి స్థితి లయకారుడైన, జగత్తుకి చక్షువు అయిన ఆ సూర్యుడిని నమస్కరిస్తూ ఈ అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి మనము సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం అనేది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నదన్నమాట. అలాగే నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ రెండిట్లో ఏదైనా 2 అన్నా చెప్తూ చక్కగా అర్ఘ్యాన్ని భగవత్ ప్రీత్యర్థం మనం ఇవ్వడం అన్నది మనకి సకల శ్రేయస్సులు, ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, చక్కటి బుద్ధిని ఇస్తూ ఉంటాడు. గురుస్వరూపం, విద్యాస్వరూపం సూర్యుడు. ఇన్ని విధాలుగా సూర్యుడు ఇవ్వలేనిది ఏదీ లేదన్నమాట. సాక్షాత్ రామాయణంలో కూడా ఆదిత్య హృదయం ఉన్నది. హృదయం అది రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు ఉపదేశం ఇవ్వగా ఆ యొక్క ఉపదేశముతో రామచంద్రమూర్తి తిరిగి తను ఉత్తేజాన్ని పొంది రావణ సంహారాన్ని చేసి ఉన్నాడనమాట. అంత గొప్పది సూర్య ఆరాధన మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే వేదంలో కూడా అసావాదిత్యో బ్రహ్మ అని ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని చెప్పారనమాట. అలాగే చక్షో సూర్యో అజాయత అని చెప్పి విరాట్ స్వరూపుడు యొక్క కళ్ళు సూర్యుడే, అంటే చూసే చూపు ఆయనకి సూర్యుడే. సూర్యుడి రూపములో విరాటుడైన ఈశ్వరుడు అందరినీ చూస్తూ ఉంటాడు అని అర్థం చేసుకోవాలి. సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ అని చెప్పి సూర్యుడే ఆత్మగా మనం భావన చేస్తూ ఉంటాము. ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని చెప్పి ఆదిత్యవర్ణంలోనే అంతా భాసిస్తూ ఉంటుంది బ్రహ్మము అన్నది కూడా ఎన్నో ప్రమాణాలతో ఉన్నాయన్నమాట. అధర్వ శీర్షం కూడా ఉంది సూర్యుడికి. అలాగా మనం సూర్యుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తూ సూర్యాష్టకము, ఆదిత్య హృదయము, అలాగే 12 నామాలు, ఇలాంటివి అనేక స్తోత్రాలు ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ మనము సూర్య సంబంధమైనవి చదువుకుంటూ సూర్య ప్రీతికరం మనం ఆరాధన చేస్తూ ఉండాలి. దీనితో పాటు ప్రసాదము పాయసాన్నాన్ని, పరవాన్నంని చాలా మెత్తగా చేసి చిక్కుడు ఆకులో పెట్టి మనం నైవేద్యం పెట్టి దానిలోంచే అందరం ప్రసాద భావనతో స్వీకరించడం అన్నది తరతరాలుగా చెప్పబడుతున్న ఒక చక్కటి ఆచారము. దానివల్ల ఆదిత్యుడి యొక్క కృప మన యందు లభిస్తుంది. చెయ్యకూడని పనులు ఏమిటి అంటే, ఏ ఆదివారమైనా కూడా స్త్రీ తైల మధు మాంసాని యత్యజేత్ రవేర్దినే న వ్యాధి శోక భయం సూర్యోం లోకోంస గచ్చతి అని
మనకి సూర్యాష్టకంలో చెప్పబడింది అన్నమాట. అంటే మైథున క్రియ కానీ, అలాగే మధువు సేవించడము అంటే స్వీకరించకూడని స్వీకరించడము, తైలము అంటే నూనె అవి రాసుకోవడం ఒళ్ళుకు కానీ తలకు కానీ, అలాగే క్షవరముల జోలికి వెళ్ళడం కానీ ఇవన్నీ నిషేధములు. అలాగే మాంసము కూడా, మాంసాహారాన్ని కూడా ఆదివారం త్యజించాలి అని చెప్పారనమాట. అది చాలా ముఖ్యమైన దానిగా చెప్పబడుతుంది సూర్యాష్టకం. సాంబ పురాణాంతర్గతమైన సూర్యాష్టకంలో ముఖ్యంగా ఇది చెప్పారనమాట. ఆమిషం మధుపానంచ కరోతి రవేర్దినే, ఎవరైతే ఇలా మధువు మాంసము ఆదివారము తీసుకుంటూ ఉంటారో వారికి సప్త జన్మ భవేద్ రోగి, జన్మ జన్మ దరిద్రత అని కూడా హెచ్చరిక చెప్పారనమాట. 7 జన్మలు రోగాల పాలు అయ్యి ఇంకా జన్మాంతరాలన్నీ కూడా దరిద్రులు అవుతారు అని. అందుకని అందరూ కూడా ఆదివారం వచ్చింది అంటే అతి జాగ్రత్తగా భగవంత్ ఆరాధన చేసుకుంటూ ఆ రోజు ముఖ్యంగా బయట ఎక్కడ ఏవీ తినకుండా తాగకుండా కూడా ఉండి స్వచ్ఛముగా ఉంటే ఆ వారం అంతా చేసిన ఫలము కూడా లభిస్తుంది అని చెప్పి మనకెప్పుడు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారమే, దాని పేరే ఆదివారం. చక్కటి భావనలతో, చక్కటి భగవద్ ఆరాధనతో మనము ఆ రోజును గడపాలి. అంతేకాని సెలవు ఉంది అని చెప్పేసి పాడు చేసుకోకూడదు ఆదివారాన్ని అని చెప్తూ, తర్వాత ఈ శంకరవాణి తరపున సూర్యాష్టకాన్ని కూడా దాని యొక్క అర్థంని సంక్షేపంగా చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్తూ అందరికీ ముందరగానే రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ చక్కగా శాస్త్రోక్తముగా ఈ ఆదివారాన్ని రథసప్తమిని కూడా జరుపుకుంటూ ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది అని తెలుపుతూ, సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.